10th ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇందులో ఎలాంటి కోర్సులు ఉంటాయి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి గారు. మనకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. నేను డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి. నేను బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కు చైర్మన్గా ఉన్నాను. ఈ కాలేజీ 1994లో ఎస్టాబ్లిష్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 24 బ్యాచ్లు సొసైటీలోకి వచ్చి కొందరు జాబ్ చేసుకుంటున్నారు, కొందరు సొంతంగా హోటల్స్ పెట్టుకున్నారు, మరికొందరు మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, కొందరు స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ రాసి బ్యాంకులో ఆఫీసర్స్గా ఉన్నారు. ఒక అబ్బాయి మహారాష్ట్రలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏసీపీగా పనిచేస్తున్నారు. సో మా కాలేజీలో పాస్ అయిన ప్రతి వాళ్లకు 100% ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ కాలేజీ అకాడమిక్గా ఇంత డెవలప్ చేయడానికి మా కాలేజీ బిల్డింగ్ కూడా ఒక కారణము. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని అందులో కాలేజీ రన్ చేస్తూ దానికి కావాల్సినగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. మేము మాత్రం హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ కోసమే బిల్డింగ్ కట్టాము. కిచెన్ ఎలా ఉండాలి, ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉండాలి, F&B సర్వీస్ రెస్టారెంట్ ఎలా ఉండాలి, ఇలా అన్నీ తగినట్టుగా డిజైన్ చేసి పెట్టాము. మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా 10 సంవత్సరాలకు ఎక్కువ అనుభవం ఉన్న స్టాఫ్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్కి కావాల్సినంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాము. ఇక సొసైటీలో హోటల్ మేనేజ్మెంట్ చేయటం వలన అడ్వాంటేజెస్ ఏంటి అని చాలామంది పేరెంట్స్కు ఒక డౌట్ వస్తుంటుంది. BA, BCom, BSc ఇలాంటి కోర్సులు ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాయి. చాలామంది ఇవి చదివారు. కానీ క్రాఫ్ట్ కోర్సెస్ అంటే చేతి పనులు చేసి స్కిల్డ్ ప్రొఫెషనల్గా షైన్ అవ్వాలంటే మీరు ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేదా ఒక హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి అవ్వాలి. దీని నుంచి ఏంటంటే మీరు చేసే స్కిల్ పైనే మీ జీవితంలో కెరీర్ ఆధారపడి ఉంటుంది, మీకు వచ్చే ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది, మీకు వచ్చే సొసైటీ ఫేమ్ కూడా ఆధారపడి ఉంటుంది. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయటం వలన ఆపర్చునిటీస్ లెక్కేస్తే దాదాపు 60-70 ప్లేసెస్లో మీకు హాట్ కేక్ లాగా జాబులు దొరుకుతాయి. అవి దాన్ని ఎక్కడ తీసుకోవాలి అంటే హాస్పిటాలిటీ అంటే ఎవరైనా ఒక అతిథి వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ అతిథికి కావాల్సిన మర్యాదలు ఎలా చేయాలి, ఆ మర్యాదలు సంతృప్తికరంగా ఉంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇది హోటల్కి వచ్చిన వాళ్ళు మాత్రమే క్లయింట్స్ లేకపోతే హోటల్కి వచ్చిన విజిటర్స్ మాత్రమే సర్వ్ చేస్తామన్న కాన్సెప్ట్ కాదు. ఇక్కడ మీరు ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తుంటే హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఒక అతిథి. ఆయనకు ఏ సౌకర్యాలు అవసరమో, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎట్లా టెస్టులు చేయించాలి, ఆ రిపోర్ట్లు ఆయనకు ఎలా రావాలి, మళ్ళీ వచ్చి ఎప్పుడు జాయిన్ కావాలి, ఇవన్నీ కూడా అతిథి సేవా మర్యాదలు. ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్లో నేర్చుకోవచ్చు. అట్లాగే ఒక MNC కంపెనీ ఉంటే ఆ MNCలో వచ్చే ఉద్యోగులు జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. కానీ వాళ్లకు లంచ్ ఇచ్చేటప్పుడు, సాయంకాలం స్నాక్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ అతిథులతో సమానం. వాళ్ళకి లంచ్ ఎలా అరేంజ్ చేయాలి, ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బఫే ఇవ్వాలి, అది ఏ టైంలో ఇవ్వాలి, ఈవినింగ్ ఏ స్నాక్స్ ఇవ్వాలి, సమ్మర్లో స్నాక్స్ ఇస్తున్నామా, వింటర్లో ఇస్తున్నామా, రైనీ సీజన్లో ఇస్తున్నామా, అప్పుడు ఎలాంటి స్నాక్స్ ఇస్తే అది అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్. ఇలాగే మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా హౌస్ కీపింగ్ అని ఉంటుంది. ప్రతి ఆఫీస్లో శుచి శుభ్రత అనేవి చాలా ఇంపార్టెంట్. అది మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, మరొక రకంగా ఒక క్లర్క్ కావచ్చు, లేదా విజిటర్స్ వచ్చిన వాళ్ళు కూర్చునే వెయిటింగ్ హాల్ అయినా కావచ్చు. ఇవన్నీ శుభ్రంగా ఉండాలంటే ఆ బిల్డింగ్ ఎందుతో కట్టారు, అది మొత్తం అద్దాలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే మార్బుల్ ఫ్లోరింగ్ ఉందా, కార్పెట్స్ ఉన్నాయా, తర్వాత గోడలకు ఎలాంటి అలంకరణ ఉన్నాయి, ఇవన్నిటిని ఎలా క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేసేదాన్ని హౌస్ కీపింగ్ అంటారు. ఈ హౌస్ కీపింగ్ హోటల్లోనే కాకుండా ప్రతి చోట చేయగలుగుతున్నారు. అట్లాగే ఎయిర్పోర్ట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చే దగ్గర నుంచి ప్లెయిన్లో కూర్చున్నంత వరకు చాలా విభాగాల్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు పనిచేస్తున్నారు. అది అయిన తర్వాత ప్లెయిన్లోకి పోతే ఎయిర్లైన్స్ క్రూ కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఎయిర్ హోస్టెస్ కావచ్చు, ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నారు,
వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులే చేస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిన వెంటనే టికెట్ ఇష్యూ దగ్గర శుభ్రంగా ఉందా లేదా, వాళ్ళ క్యూ మెయింటైన్ అవుతుందా లేదా, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకు ఎలాంటి సహాయాలు అవసరంగా ఉంటాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మే ఐ హెల్ప్ అని చాలా చోట్ల బోర్డు చూసుంటారు. అది కూడా మిగిలిన డిగ్రీ వాళ్ళకంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి 3 సంవత్సరాలు ఫ్రంట్ ఆఫీస్ అనే దాంట్లో మేము ట్రైనింగ్ ఇచ్చి ఉంటాము. దానివలన వాళ్ళు ఎక్కడైనా షైన్ కాగలుగుతారు. వీళ్ళు తర్వాత చదువుకోవాలంటే టూరిజం ఎంబీఏ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఎంబీఏ చేసుకోవచ్చు, గవర్నమెంట్లో జస్ట్ లైక్ బిఏ బీకామ్ లాగా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ రాసి. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మేము నిజామాబాద్ నుండి ఆర్మూర్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామని మా అన్నయ్య కొడుకున్నారండి. నా పేరు శేఖర్. మా అన్నయ్య కొడుకు పేరు రాధా రోహిత్ అని. రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. సంతోషం అండి. హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్తానండి. హాస్టల్ ఫెసిలిటీ అండ్ ప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అన్నది 3 సంవత్సరాల కోర్స్ అండి. ఈ 3 సంవత్సరాల కోర్సుకు డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుందండి. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్లకు జాబ్స్ ఉంటాయి. ఇక్కడ మా కాలేజీలో 3rd ఇయర్ కంప్లీట్ కాకముందే వాళ్లకు ప్లేస్మెంట్ ఆర్డర్ వస్తుంది. వాళ్లకు దాదాపు 25,000 నుంచి 32-33,000 వరకు శాలరీస్ ఫిక్స్ అయి ఉంటాయి. వాళ్ళ యొక్క స్కిల్ ను బట్టి ఈ శాలరీస్ ఫిక్స్ అయి ఉంటాయి. కానీ ప్రతి వాళ్లకు జాబ్ అన్నది గ్యారంటీగా వస్తుంది. వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే స్కాలర్షిప్ ప్రతి డిగ్రీ కోర్సుకు వచ్చినట్టుగా దీంట్లో 35,000 వరకు గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది. అది తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా ఇక్కడ హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ వస్తుంది. అట్లాగే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాలేజీకి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లోనే హాస్టల్స్ మాకు కన్సర్న్ ఉన్నాయి. అందులో జాయిన్ అవ్వచ్చు. వీళ్లకు సెకండ్ సెమిస్టర్ లో ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము ట్రైనింగ్ అరేంజ్ చేస్తుంటాము. 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కూడా డిపెండింగ్ ఆన్ ఆ అబ్బాయి క్వాలిఫికేషన్, ఆ అబ్బాయి హార్డ్ వర్కింగ్ నేచర్ను బట్టి అరేంజ్ చేస్తాము. కొందరు ఇక్కడ హైదరాబాద్ లోనే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఆ 6 నెలల ట్రైనింగ్ లోనే వాళ్లకు ఆ కన్సర్న్ హోటల్ వాళ్లే జాబ్స్ ఇస్తూ ఉంటారు. జాబ్ ఫెసిలిటీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్. వాళ్లకు అప్పుడు ఆర్డర్ ఇస్తారు. కానీ 3rd ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. లేదు ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే 3rd ఇయర్ చదువుకునేటప్పుడు కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. 2nd ఇయర్ లో కూడా 4 గంటల తర్వాత 7:30-8 వరకు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అండి. ఆ జాబులు కూడా కాలేజ్ వాళ్లే అరేంజ్ చేస్తుంటారు. ఆ జాబ్స్ సేఫ్ గా చేసుకోవచ్చు. ఆ ఎర్నింగ్ ఉంటుంది. వాళ్ళ వరకు వాళ్ళ ఖర్చులకు సరిపోయినంతగా సంపాదించుకోగలుగుతారు. నమస్కారం. ఈ హోటల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ లో కూడా పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం డిపార్ట్మెంట్ ఉందనుకోండి. టూరిజం డిపార్ట్మెంట్ లో ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో కూడా మా స్టూడెంట్సే పనిచేస్తున్నారు. యాదగిరిగుట్ట గెస్ట్ హౌస్ కూడా మా స్టూడెంట్సే మెయింటైన్ చేస్తున్నారు. అంతకుముందు టూరిజం గెస్ట్ హౌస్ల వరకే చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు తిరుపతి, శ్రీశైలము, యాదాద్రి ఇట్లా క్యూ కాంప్లెక్స్ ఉందనుకోండి. మీకు పర్వదినాలప్పుడు పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. ఆ క్యూ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ క్యూలో ఉన్న వాళ్లకు ఏమేమి సర్వ్ చేయాలి, మార్నింగ్ టైం ఏం సర్వ్ చేయాలి, మధ్యాహ్నం ఏం సర్వ్ చేయాలి, సాయంత్రం ఎలా సర్వ్ చేయాలి, ఇది హైజీనిక్ గా సర్వ్ చేయాలి, ఎంత నీట్ గా క్లీన్ చేయవచ్చు, ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్లే ప్లాన్ చేస్తూ ఉంటారు. దీని నుంచి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయటం వలన. మిగిలిన వాటికంటే కూడా జాబ్ అష్యూరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు హాస్పిటల్స్లో, ఎస్పెషలీ కిమ్స్ కానీ, కేర్ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్స్లో మంచి ఉద్యోగాలు ఉంటాయి. ఫర్ గర్ల్స్కి ఇది చాలా ప్రిఫరబుల్ జాబ్. ఎందుకంటే వీళ్ళు డాక్టర్స్తో పాటు మార్నింగ్ 8:45-9కు హాస్పిటల్కి వస్తారు. ఈవినింగ్ 4:30, 5:30 మధ్యలో ఇళ్లకు వెళ్ళిపోతారు. వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్ వాళ్ళే కల్పిస్తుంటారు. దీంట్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఫ్రంట్ ఆఫీస్లో జాబ్స్ ఉంటాయి. వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్లకు
ఎయిర్పోర్ట్లో కానీ రైల్వేస్లో కానీ లేకపోతే మీకు గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. వీళ్ళల్లో కొందరికి స్పెషల్గా ఈవెంట్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ కూడా మేము నేర్పిస్తాం కాబట్టి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అంటే విద్యార్థులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోండి. మీరు 10th, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయ్యి జాబ్ ఓరియంటెడ్ కోర్సుల గురించి ఆలోచిస్తున్నారా? 100% జాబ్ గ్యారంటీ కోర్సులను మీకు అందిస్తుంది బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. విద్యారంగంలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మెహదీపట్నం, హైదరాబాద్ నందు 1994లో స్థాపించబడింది. ఉస్మానియా యూనివర్సిటీచే గుర్తింపు పొందిన విద్యాసంస్థ బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అందించే కోర్సులు 10th పాస్ అయిన వారికి 1 సంవత్సరం ఫుడ్ ప్రొడక్షన్ డిప్లొమా కోర్సు, ఇంటర్ పాస్ అయిన వారికి 3 సంవత్సరాల హోటల్ మేనేజ్మెంట్ BHM అండ్ CT కోర్సు, డిగ్రీ పాస్ అయిన వారికి 1 సంవత్సరం DHM PG డిప్లొమా కోర్సు. నాలెడ్జ్ బేస్డ్ కొని హోటల్స్లో హయ్యర్ లెవెల్ పోస్ట్ చాలా మంది చేసుకుంటున్నారు. మీకు ప్రొడక్షన్ గురించి తెలుసుకుంటే మరింత మంచిది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్లో వెరైటీస్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేస్తుంటారు. వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఉంటాయి. హలో హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి. ఆ, మా బాబుది ఇంటర్మీడియట్ అయిపోయింది. చెప్పండి. సో అక్కడ అంటే తెలంగాణలో చేర్పిస్తే హోటల్ మేనేజ్మెంట్ మాకు స్కాలర్షిప్ వస్తుందా? ఇంకొకటి అంటే మీ బ్రాంచెస్ ఏమైనా విజయవాడ ఇక్కడ ఉన్నాయా? మేము అక్కడ చేర్పిస్తే ఏంటి యూజెస్? నేను చెప్తానండి. మాకు వేరే చోట బ్రాంచెస్ ఏమి లేవండి. కానీ అక్కడి నుంచి విజయవాడలో పోయి చదువుకున్నా, మీరు వైజాగ్లో పోయి చదువుకున్నా ఎట్లాగో హాస్టల్లో ఉండాలి. అంతే ఎక్స్పెండిచర్ పెట్టి హైదరాబాద్లో చదువుకుంటే అడ్వాంటేజ్ ఏమంటే మీకు 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, ఎయిర్పోర్ట్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందండి. అట్లాగే మీరు ఇక్కడ ఉంటే ఇంగ్లీషే కాకుండా హిందీ కూడా ఎక్స్ట్రా నేర్చుకుంటారు. ఒక 2-3 లాంగ్వేజెస్ ఎక్స్ట్రా ఉంటే ఎలాగో మనకు తెలుగు వస్తుంది కాబట్టి 2-3 లాంగ్వేజెస్ ఉంటే మీరు ఎక్కడైనా పని చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఊరికి దగ్గరగా అంటే కాలేజీలో సీట్ రావచ్చు కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హైదరాబాద్లో ఉన్నంత ఎక్స్పోజర్ ఉండదండి. కాబట్టి మేము చెప్పేది అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం కంటే కూడా ఇట్లాంటి కార్పొరేట్ ఏరియాలో చేసుకుంటే ఇది అర్బన్ ఏరియా, ఇక్కడ ఉన్న వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా 4 నెలల నుంచి 6 నెలల ట్రైనింగ్ మేము అందరికీ స్టార్ హోటల్స్లో ఇస్తాము. బెంగళూరు, గోవా, చెన్నై ఇలాంటి చోట్ల కూడా పంపిస్తుంటాం. కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో ట్రైన్ అయిన వాళ్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, జాబ్స్ ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్లకు పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఒక అబ్బాయిని గోవాలో ట్రైన్ చేశామంటే రేపు గోవాలో వాళ్ళు ఉద్యోగం ఇచ్చినప్పుడు అక్కడ 40,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ అండి. హైదరాబాద్లో చేసుకోవటం వల్ల ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కాలేజీలో వాళ్ళందరూ ట్రైనింగ్ పంపించిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ కోర్స్ ఉంటుంది. మా కాలేజీలో స్పెషాలిటీ అంటే మేము విద్యార్థులను పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తాం. మీరు ఈ కోర్స్ అయిన తర్వాత ఫర్దర్ స్టడీస్కి వెళ్తారా, లేకపోతే జాబ్లో జాయిన్ అవుతారా, లేకపోతే మీకు మీరే ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారా, ఇలా 3-4 ఆప్షన్లు తీసుకొని వాళ్లకు కోరుకున్న విధంగా ట్రైన్ చేయడానికి మేము ఎక్స్క్లూజివ్ కేర్ తీసుకుంటామండి. ఒక హోటల్ పెట్టుకొని ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఫుడ్ తయారు చేయటమే కాదు, హోటల్ ఎలా రన్ చేయాలి, దాంట్లో మెలకువలు ఎలా ఉంటాయి, ఎలాంటి చోట హోటల్ పెట్టుకుంటే ఎలాంటి ఫుడ్ చేస్తే మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ మేము స్పెషల్గా ఓవర్ అండ్ అబోవ్ ద సిలబస్ చెప్తూ ఉంటామండి. లేదు కొందరు మేము ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటే ఇప్పుడు MBA చేసుకుంటారు, లేకపోతే సివిల్ సర్వీసెస్ రాసుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన అవకాశాలు మేము స్పెషల్గా కల్పిస్తామండి. సపరేట్ కోచెస్ ఏమైనా కోచింగ్ ఇవ్వాల్సి ఉంటే ఆ కోచింగ్ ఇప్పిస్తాము. వీళ్లకు ఏదైనా ఒక ప్రత్యేక అవకాశం కల్పించాల్సి వస్తే అది కల్పించడానికి కూడా మా కాలేజీలో కావాల్సిన అవకాశాలు మేము తయారు చేసి పెట్టాము. అందుకని హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవటం వలన తప్పకుండా మిగిలిన డిగ్రీల కంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువగా ఏదర్ నేమ్ సంపాదించుకోవచ్చు,
లేకపోతే డబ్బు సంపాదించవచ్చు. కొందరు అనొచ్చు, సార్ మనం చదువుకున్నది డబ్బు సంపాదనకేనా అని. హలో, నమస్కారం అండి, చెప్పండి. హలో హలో, చెప్పండి. సార్, అది హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం కోర్స్ చేస్తారు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇది డిగ్రీ అండి. దీనికి వేరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవన్నీ ఏం అక్కర్లేదు. మీరు పాస్ అయి ఉంటే డైరెక్ట్గా మార్క్ లిస్ట్ తీసుకొని కాలేజీకి రావచ్చు. మీరు ఏదైనా రిజర్వేషన్లు కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా మీ ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే మీకు స్కాలర్షిప్ కూడా కాలేజీ నుంచి అప్లై చేపిస్తాము. మీరు కాలేజీలో చేరిన తర్వాత మీరు వేరే ఊరు నుంచి, హైదరాబాద్ కాకుండా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే మీకు హాస్టల్ ఫెసిలిటీ మేమే కల్పిస్తాము. తర్వాత హైదరాబాద్ వాళ్ళైతే మీకు సిటీ బస్ పాస్ ఇస్తాము. కాబట్టి స్టూడెంట్ పాస్ ద్వారా మీరు కాలేజీకి రావచ్చు. కాలేజీ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు క్లాస్ వర్క్ ఉంటుందండి. మా కాలేజీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మేము రికార్డ్స్, మీకు కావాల్సిన టెస్ట్ పుస్తకాలు ఇలాంటివన్నీ మేమే కాలేజీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తామండి. తర్వాత రికార్డ్స్ కూడా కాలేజీలోనే రాయిస్తాము. ఏదైనా హోంవర్క్ ఉంటే కాలేజీలోనే చేయిస్తాం. కాబట్టి మీరు ఒకసారి కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళినా, హాస్టల్కి వెళ్ళినా తర్వాత హోంవర్క్ చేసుకునే అవసరం లేకుండా అన్ని ప్రికాషన్స్ మేమే తీసుకుంటాం. ఎందుకంటే అందరు స్టూడెంట్స్కు హార్డ్ వర్క్ చేసే అలవాటు చేయాలి. కాబట్టి అన్ని ప్రికాషన్స్ మేమే కాలేజీలో తీసుకొని చెప్పిస్తుంటామండి. ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అంటే అందరూ అనుకుంటారు వంటలు చేయడమే కదా అని. అంతేకాదండి, వంటలు చేయటం కాదు. ఒక వంట ఎలా చేయాలి, చేసిన తర్వాత దాన్ని సర్వ్ చేసేటప్పుడు ఎలా సర్వ్ చేయాలి, దాన్ని ఎలా క్యారీ చేయాలి, ఒకవేళ ఏదైనా వస్తువు మిగిలిపోతే దాన్ని ఎలా స్టోర్ చేయాలి, దాన్ని మరో రకంగా ఎలా వాడుకోవచ్చు, ఇది నేర్పిస్తామండి. అట్లాగే ఫుడ్ అండ్ హలో హలో చెప్పండి. హలో సార్, మా చెల్లి పాస్ అయింది, 10th పాస్ అయింది. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఇలా చేయాలి. ఇది మెహదీపట్నంలో ఉంటుందండి. హైదరాబాదు మెహదీపట్నంలో ఉంటుందండి. ఓకే సార్. మెహదీపట్నం నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ కాలేజీ ఎవరిని అడిగినా చెప్తారండి. ఎందుకంటే ఇది దాదాపు 27 సంవత్సరాలుగా కాలేజీ ఉంది కాబట్టి మీకు ఎవరు అడిగినా చెప్తారు. మేము కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఏ గ్రూప్ వాళ్ళు చదువుకోవాలని కొందరు, దీనికి ఎంపీసీనా, బైపీసీనా, సిపిసినా ఇలాంటి ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఇది కాకుండా వొకేషనల్ కోర్సు చేసుకున్నా లేదా పాలిటెక్నిక్ డిప్లొమా చేసున్నా సరే డైరెక్ట్గా ఈ 3 years కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మా కాలేజీలో మరో స్పెషాలిటీ ఏంటంటే మేము అకాడమిక్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు మోర్ దాన్ 80% 90% ఇంటర్మీడియట్లో ఉంటే ఫీజులో కొంత కన్సెషన్ ఇస్తాము. అలాగే మీరు మా దగ్గర జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ ఏ సెమిస్టర్లో అయినా సరే ఫస్ట్ 3-4 ర్యాంక్స్ మీరు మెయింటైన్ చేస్తే మీకు పర్ సెమిస్టర్ 10,000 రూపీస్ మేమే స్కాలర్షిప్గా మీకు అందిస్తుంటాము. తర్వాత మీకు ఎక్స్ట్రా హలో హలో చెప్పండి. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, హలో చెప్పండి, వినిపిస్తుంది. సార్, మేము జగిత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. హోటల్ మేనేజ్మెంట్ గురించి సార్ కొంచెం వాయిస్ లౌడ్లీగా వినబడట్లేదు. హోటల్ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్స్ చెప్పమంటారా మీకు? అవునండి. చెప్తానండి. హోటల్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా 4 విభాగాలు ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఆఫీస్ అంటారు. అంటే హోటల్లో ఎంటర్ అయిన వెంటనే ఆ గెస్ట్ని రిసీవ్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ పర్పస్ మీద వచ్చారు, మీకు ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ కావాలా అని అడుగుతారండి. దాన్ని ఫ్రంట్ ఆఫీస్ అంటారు. ఇక్కడ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి ప్లీజింగ్ వాయిస్ ఉండి అట్రాక్టివ్ డ్రెస్లో ఉండి వాళ్ళని అట్రాక్ట్ చేయడం ఎలాగూ ఇవన్నీ మేము నేర్పిస్తాము. సెకండ్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఎలా తయారు చేయాలి, అది ఎంత కాస్టింగ్ చేయాలి, మనం ఒక ఫుడ్ తయారు చేస్తున్నాం దానికి రేట్ ఎంత ఫిక్స్ చేయాలి, దాన్ని ఎలా సర్వ్ చేయాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది ఇది సెకండ్ విభాగం అండి. థర్డ్ వచ్చేసి F&B సర్వీస్ అంటారు, ఫుడ్ అండ్ బీవరేజ్ సర్వీస్. అంటే ఒక గెస్ట్ రెస్టారెంట్కి వస్తే అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆయన టేబుల్ మీద కూర్చున్న తర్వాత సీరియస్గా ఏ వస్తువులు ఎలా సర్వ్ చేయాలి,
ఆయన ఆర్డర్ ఇచ్చినప్పుడు మెనూ ఎలా నోట్ చేసుకోవాలి, మొత్తం సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది క్లీనింగ్ ఎలా చేయాలి, ఇది అంతా కలిపేసి F&B సర్వీస్ అంటారండి. ఇది కాకుండా ఇంకో విభాగము, కనిపించని విభాగం ఒకటి ఉంటుంది, దాన్ని హౌస్ కీపింగ్ అంటారు. అంటే ఈ రెస్టారెంట్ క్లోజ్ అయిన తర్వాత ఎలా క్లీన్ చేయాలి, ఎవరైనా లాడ్జింగ్లో రూమ్లో ఉండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందులో బెడ్స్ ఎలా రీఅరేంజ్ చేయాలి, తర్వాత బాత్రూంలో ఏవి ఐటమ్స్ అయిపోయినా అవి రీప్లేస్ ఎలా చేయాలి, అట్లాగే గెస్ట్ ఏరియాలో లాంజ్లో ఎలా క్లీన్ చేయాలి, ఆ హోటల్లో ఉన్నటువంటి బ్రాస్ మెటీరియల్ ఎలా క్లీన్ చేయాలి, సిల్వర్ మెటీరియల్ ఎలా క్లీన్ చేయాలి, గ్లాస్ మెటీరియల్ ఎలా క్లీన్ చేయాలి, కార్పెట్స్ ఎలా క్లీన్ చేయాలి, ఇవన్నీ ఒక ఆర్ట్ నేర్పిస్తాం. హలో 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 చెప్పండి. మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడతాం. హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అది బ్లూమ్. అవునండి. డిగ్రీ తర్వాత కోర్స్ ఎట్లా చేయాలో ఒకసారి చెప్తారా? చెప్తామండి. చెప్పండి. డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుందండి. ఇది 1 సంవత్సరం కోర్సు. ఇందులో 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ఒక 2 to 3 months కాలేజీలో స్పెషల్ ట్రైనింగ్ చేస్తాము. ఏ కోర్సెస్ ఇంపార్టెంటో అవన్నీ వాళ్ళకు నేర్పించిన తర్వాత వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇస్తాము. ఆ మెటీరియల్ వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే మా స్టాఫ్ మెంబర్స్ ఆల్మోస్ట్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు దే ఆర్ అవైలబుల్ ఆన్ ఫోన్. ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తుంటారు. ఇది పీజీ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ పీజీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఉద్యోగాలు అరేంజ్ చేస్తారు. జనరల్గా పీజీ చేసిన వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ డిగ్రీ ఉంటుంది, 1 year హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పోతే వాళ్లకు ఇంగ్లీష్లో మంచి నైపుణ్యం ఉంటే కొంచెం బెటర్ శాలరీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ గ్యారంటీగా జాబ్ మాత్రం వస్తుంది. మా దగ్గర చాలామంది విద్యార్థులు పీజీ డిప్లొమా చేసిన తర్వాత అరబ్ కంట్రీస్కు, కెనడాకు, యుఎస్కు వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి పీజీ డిప్లొమా కాబట్టి. ఇది ఒక ఆపర్చునిటీ వాళ్ళకు. అట్లాగే ఇప్పుడు ఈ హౌస్ కీపింగ్ చేసే వాళ్లకు వాళ్ళు కొందరు హోటల్స్లో ప్రిఫర్ చేస్తారు, కొందరు ఎంఎన్సీలో. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 30-40 ఎంఎన్సీలు ఉంటే చాలా వాటిలో హోటల్ మేనేజ్మెంట్ వాళ్లే హౌస్ కీపింగ్ చేస్తుంటారు. అంటే ఆఫీస్ నీట్గా మెయింటైన్ చేయటము, తర్వాత వాటిలో శానిటేషన్ మెయింటైన్ చేయటము, గార్డెనింగ్ ఎలా ఉండాలి, తర్వాత ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు బోకేస్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఎక్కడెక్కడ ఫ్లవర్ డెకరేషన్ ఉండాలి, ఇవి చేస్తారు. ఇవన్నిటికంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఆపర్చునిటీస్ మ్యారేజ్లో కూడా వచ్చాయండి. అంటే మ్యారేజ్లో ఈవెంట్ ఎలా మేనేజ్ చేయాలి, స్టేజ్ ఎలా డెకరేట్ చేయాలి, ఫ్లవర్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, బఫే చేసినప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలి, వాళ్ళకు వచ్చిన గెస్ట్లకు ఏ స్నాక్స్ సర్వ్ చేయాలి, ఒకవేళ వేరే ఊర్ల నుంచి మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి వస్తే నియర్ బై హోటల్స్లో ఎవరికి ఎలా బుక్ చేయాలి, బుక్ చేసిన తర్వాత ఆ విజిటర్స్ అక్కడి నుంచి మ్యారేజ్ హాల్కు రావాలంటే క్యాబ్లు కానీ ట్యాక్సీలు కానీ ఒకవేళ సొంత కార్లు ఉంటే ఆ కార్లను ఎలా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో ఒక భాగంగా నేర్చుకుంటారండి. కాబట్టి ఇది వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మేము మీకు క్లియర్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మెహదీపట్నం, హైదరాబాద్. సెల్ నెంబర్ 7337228820, 9866141820, 9885411419. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.bloomscollegeofhotelmanagement.org.